ఇరాన్ దాడి ఇదంతా మాట్లాడుకున్నాం. అసలు బస్ట్ ఇరాన్కి ఇప్పుడున్నటువంటి కొమైనీ పాలకుడు కాదు, కేవలం మత మార్పిడుల ద్వారా అక్కడ పన్నుల ద్వారా ఇదివరకు మన దేశం మీదన ముస్లిం రాజులు హిందువులుగా బ్రతకాలంటే జిజియా పన్ను అనేసేవాడు. అట్లాగా ఆ కట్టలేనటువంటి వాళ్ళు మతం మార్చుకోవాల్సి వచ్చింది. అట్లాంటిదే ఇరాన్లో జరిగినటువంటి అంశానికి సంబంధించిన ఒక కథనం. ఇరాన్లోని జోరాస్ట్రియన్స్ పార్సీలు వాస్తవంగా ఎందుకు మతం మారారో తెలుసా? మనకు కూడా ఇక్కడ ఉంటారు పార్సీలు. జిజియా పన్ను కట్టలేక. ఇంతకీ జిజియా పన్ను అంటే ఎంతో తెలుసా? ఎక్కడి నుంచో వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని మన దేవాలయాలను కొలగొట్టి కూల్చివేసి మనం హిందువులు వాళ్ళ ప్రదేశంలో ఉంటున్నాం కనుక మనంగా ఉండడానికి బ్రతకడానికి వాడు విధించిన పన్ను నీ సంపాదనలో 60% బలవంతంగా కాజేసేవాడు. పన్ను కట్ట ఒక్కరోజు ఆలస్యమైనా వాడు విధించే శిక్ష ఏంటో తెలుసా? నీ నోట్లో ఉమ్మొస్తాడు, దాన్ని నువ్వు మింగాలి, అప్పుడు మాత్రమే నీ దగ్గర పన్ను తీసుకుంటాడు. వాడి ఉమ్ము నీకు పెనాల్టీ అనమాట. చదువుతుంటే అత్యంత అసహ్యంగా జుగుప్సగా ఉందా, కానీ నిజమదే. కానీ ఇక్కడ మన తాత ముత్తాతలు జిజియా పన్నులు కట్టడమే కాకుండా అన్ని అవమానాలు భరించారు, హింసను సహించారు, మన మహిళల్ని కాపాడుకున్నారు, ఎదురు తిరిగారు, కత్తిపట్టి పోరాడారు. అందుకే మనం ఇంకా హిందువులుగా మిగిలి ఉన్నాం. ప్రాణం కన్నా మానం ముఖ్యమని ఇంట్లో మహిళల కోరికతో వాళ్ళని హతమార్చి తమని తాము హతమార్చుకున్న మానధనులు ఎందరో. కానీ ఈరోజు మనం చేస్తున్నది ఏంటి? వాళ్ళ త్యాగానికి 0.001% అన్న విలువనిస్తున్నామా అన్నటువంటిది గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ఈ జోరాస్ట్రియన్లు పార్సీలని ఇలాంటి పన్ను కట్టలేకనే వాళ్ళందరూ మతం మారారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు అందుకనినే మొన్న మేసా ఆమ్ని లాంటి ఉదంతాలు అక్కడ చోటు చేసుకున్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి.